సో గైస్ ఫైనల్లీ నేనైతే యూఎస్ మూవ్ అయిపోయాను. అసలు నేను ఇండియా నుంచి యూఎస్ ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, మధ్యలో నాకు ఏమేం ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, ఇమిగ్రేషన్ దగ్గర ఒక స్టంట్ జరిగింది, ఎయిర్పోర్ట్లో ఒక స్టంట్ జరిగింది, డ్రగ్స్ టెస్ట్ అని ఎవడో లోపలికి తీసుకెళ్ళిండు. సో ఇదంతా కూడా క్రేజీ స్టోరీ అయితే జరిగిందనమాట. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ మీకు మజా వస్తుంది. సో ఫైనల్లీ యూఎస్కి వెళ్ళాలన్న డ్రీమ్ మొత్తానికి అయితే నాకు ఈ రోజు నెరవేరబోతుంది అనమాట. సో ఇప్పుడు అలా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకొక 6 అవర్స్లో నాకు ఫ్లైట్ అయితే ఉంది. సో ఫైనల్ షాపింగ్ అయితే చేయడానికి వచ్చేసాను ఇప్పుడు. సో ఇంకా నాకు యూఎస్కి వెళ్ళడానికి బట్టలు కూడా కొనుక్కోలేదు నేను. సో లాస్ట్ మినిట్లో అన్నీ ఏది పడితే అది వేసేసాను. అన్నీ వేసిన తర్వాత మెయిన్ మనకి యూఎస్కి వెళ్ళడానికి మనకి డాలర్స్ అయితే కావాలి. సో దానికి కుకట్పల్లిలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే ఉంది. సో ఇనిషియల్గా మనం యూఎస్ వెళ్ళిన వెంటనే సర్వైవ్ అవ్వడానికి కొంచెం హ్యాండ్ క్యాష్ అయితే తీసుకెళ్ళాలి కదా. సో దానికోసం మనం ఇక్కడ వాళ్ళకి ఐఎన్ఆర్ ఇస్తే వాళ్ళు మనకి డాలర్స్ ఇస్తారు. నేను టైం అయిపోతుందన్న టెన్షన్లో ఉంటే మనోడు ఇంకా జిడ్డుగా వెళ్తున్నాడు అనమాట. సో ఫాస్ట్గా మనోడిని తోసుకుంటూ వెళ్ళిపోయి నేను ఐఎన్ఆర్ వాళ్ళకి కార్డ్ త్రూ పేమెంట్ చేసి డాలర్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ టైం అనమాట డాలర్స్ని చేతిలో పట్టుకోవడము. సో ఇది ఆల్మోస్ట్ నేను 50,000 వాళ్ళకి ఐఎన్ఆర్ ఇస్తే వాళ్ళు నాకు ఈ డాలర్స్ అయితే ఇచ్చారు. సో ఈ పట్టుకొని వెంటనే నేను ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళంగానే మా మమ్మీ చేత తిట్లు తిన్నాను లాస్ట్కి ఒకసారి. లాస్ట్ మినిట్లో షాపింగ్ ఏంట్రా యదవా అని చెప్పి తిట్టారు. సర్లే ఏదైతే అయింది, దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టు అని చెప్పంగానే కొబ్బరికాయ కొట్టాను, ఏ పువ్వు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి. బట్ చూడండి పుచ్చొచ్చింది. నాకు భయం అవుతుందిరా. సరే నా భయంలో ఇంకా మంచి దమ్ బిర్యానీ, ఇంట్లో వండిన చికెన్ కర్రీ ఇవన్నీ తినేసి వెంటనే రెడీ అయిపోయాను అనమాట. ఫాస్ట్గా బ్యాగ్స్ అన్నీ సర్దుకొని లాస్ట్గా ఒక్కసారి నా రూమ్ అయితే మొత్తం చెక్ చేసుకున్నాను. మా ఇంట్లో అందరూ నాకు తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు ఈ ఒక్క రోజు అని మాత్రం. సరే అండ్ ఫైనల్గా ఇంకా ఇంట్లో అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ మా వాళ్ళు చూడండి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకుంటే నాకు 101 రూపీస్ చేతిలో పెట్టారు. అమెరికా వెళ్తున్నాను అని కూడా చూడకుండా మరీ దారుణంగా 101 పెట్టారు. తీసుకో పండగ తీసుకో. టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అనమాట. అడిగితే అది సెంటిమెంట్ అదంతా ఇవ్వాలి అని చెప్తున్నారు. అలా మొత్తానికి నేనైతే ఇంటి గడప దాటేశాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంటి దాటి బయట ఉండడం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్స్లో కూడా పెరగలేదు నేను. ఎప్పుడు చూడు నేను హాస్టల్స్లో వెళ్తానంటే మా ఇంట్లో పంపించేవారు కాదు. సో ఫైనల్లీ ఇప్పుడు డైరెక్ట్గా స్టేట్ కాదు కదా, డైరెక్ట్ కంట్రీయే మారిపోతున్నాను. సో బయటికి నవ్వుతూ ఉన్నా సరే లోపల ఎక్కడో కొంచెం గెలికేస్తుంది అనమాట. సో అలాగే అపార్ట్మెంట్లో కూడా అందరికీ బాయిలు చెప్పేసి వెంటనే కంగారుగా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో బ్యాగ్లు అవన్నీ కార్లో పెట్టేసి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నాకు ఇంకా బ్రెయిన్లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను చాలా గట్టిగా డిసైడ్ అయిపోయాను, వన్స్ యూఎస్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా సెటిల్ అయిన తర్వాతే ఇండియాకి రావాలి, కనీసం ఒక 5 years రావద్దని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో లాస్ట్కి ఒక్కసారి మా అపార్ట్మెంట్, కమ్యూనిటీ, ఆ ఏరియా, నెక్స్ట్ హైదరాబాద్, ఆ సిటీని మొత్తాన్ని ఒకసారి ఎంజాయ్ చేసుకుంటూ లాస్ట్కి ఒకసారి చూసుకుంటూ అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. సో అమెరికా ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు హైదరాబాద్ మాత్రం పిచ్చగా ఇష్టం. అందులో ఎక్స్పెషల్లీ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కోకాపేట్, నానక్రమ్గూడ ఏరియా, ఇదంతా కూడా ఇప్పుడే మనకు ఫారెన్లా ఉన్నది. ఇంకా నేను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా చాలా డెవలప్ అయిపోద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏదైతే నేను కరెక్ట్ టైంకే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామో. అండ్ రాగానే ఇక్కడ జనాలను చూస్తే నాకు మైండ్ బ్లాక్ అయింది. చాలా మంది ఉన్నారు మన తెలుగు ఫ్యామిలీస్ అంతా కూడా. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ఈ యూఎస్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒకసారి కలిసి అందరితో బాయ్ చెప్పేసి స్టార్ట్ అవుదామని అయితే చూస్తున్నాము. నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు. సో మీరు ముందు వీడియోస్లో చూస్తుంటే పవన్ అని ఉన్నాడు కదా, సో వాడు కూడా వాడు ఇద్దరం కలిసే వెళ్తున్నాము. అండ్ వీడు కూడా మాతో పాటే రావాలి, బట్ వీసా రిజెక్ట్ అయింది. సో హోప్ఫుల్లీ వాడికి కూడా వీసా వస్తే నెక్స్ట్ కొన్ని డేస్లో మళ్ళీ వాడు కూడా మాతో పాటు వస్తాడు. ఇది ఏం యూఎస్ ట్రిప్పో నాకు తెలియదు, కానీ చాలా మంది నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ నేను ఈ ఎయిర్పోర్ట్లో అయితే కలిసాను అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇక్కడ కనిపిస్తున్నాడు నాకు 10th క్లాస్ ఫ్రెండ్. సో వాడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ర్యాండంగా ఎయిర్పోర్ట్లో కలిసాడు. ఈ ఒక్కడనే కాదు, నాకు లిటరల్లీ ఒక 10 members కనిపించారు. అందరు నాకు తెలిసిన వాళ్ళు, ఏదో గెట్ టుగెదర్లా అనిపించింది నాకు. సో వాళ్ళకి తెలియదు నేను వెళ్తున్నానని, బట్ అంతమంది నాకు ర్యాండమ్గా ఎయిర్పోర్ట్లో కనిపించారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది యూఎస్ వెళ్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కదా అనుకున్నప్పుడు వచ్చింది నాకు ఈ ట్విస్ట్. నా పాస్పోర్టు, వీసా, లోన్ డాక్యుమెంట్స్తో పాటు మిగతా అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న ఫైల్ ఈ బ్యాగ్లో అయితే ఉండిపోయింది. అండ్ ఈ బ్యాగ్ పాస్వర్డ్ ఎంత పెట్టినా సరే ఓపెన్ అవ్వట్లేదు. సో దాన్ని ఎలాగని ఇరగొట్టాలి. సో ఎంత ట్రై చేసినా బ్యాగ్ అయితే అది లాక్ ఇరగట్లేదు. సో అది లేకపోతే నేను లోపలికి కూడా వెళ్ళలేను. సో అలా టెన్షన్ పడుతున్న టైంలో ఈడొచ్చి ఇంకా వాడి కార్లో ఉన్న టూల్స్తో హెల్ప్ చేసి లాక్ని అయితే ఇరగొట్టాడు. సో మా వాళ్ళు అయితే ఇంకా ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ అయిపోయారు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి. ఫస్ట్ టైం కదా ఇల్లు వదిలి వెళ్ళడం. అండ్ ఏదో ఒకటి చేసి వాళ్ళందరికీ బాయ్ చెప్పి అందరితో ఫొటోస్ దిగేసి లోపలికి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఢిల్లీ కాడ నుంచి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో నాది చాలా లాంగ్ ఫ్లైట్. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి ముంబై నుంచి మళ్ళీ ఇస్తాన్బుల్ నుంచి
బోస్టన్. అంత పెద్ద ఫ్లైట్ ఎందుకు బుక్ చేసుకున్నావు అని అడగచ్చు. సో నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. అరౌండ్ 55,000 రూపీస్కి అయితే వచ్చింది నాకు. మీరు కూడా ఇంత చీప్ ప్రైజెస్కి ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ముందు చెప్తాను ఈ వీడియోలో. సో ఇక్కడైతే మాకు బ్యాగేజ్ మొత్తం వెయిట్ చెక్ చేశారు. సో యూజువల్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటికీ కూడా 23 kgsవి 2 bags అండ్ 7 kgsది 1 bag ఇస్తారు. నాదైతే 9 kgs ఉంది. తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కొన్ని సామాన్లు అటు ఇటు అడ్జస్ట్ చేసి మొత్తానికి ఎలా అయితే చేశారు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా ఫస్ట్ ముంబైకి అయితే వెళ్తున్నాము. ముంబైలో మాకు కాస్త లేఓవర్ ఉంది అండ్ దాని తర్వాత అక్కడ నుంచి ఇస్తాన్బుల్ అండ్ ఇస్తాన్బుల్లో కొంచెం లేఓవర్ అండ్ అగైన్ బోస్టన్ అయితే వెళ్తున్నాము. సో ఇదే అనమాట మా ఫస్ట్ ఫ్లైట్. సో మా బోర్డింగ్ పాస్ టికెట్స్ అవన్నీ చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఫ్లైట్ అయితే ఇంకా నార్మల్గానే మనకి హైదరాబాద్ టు వైజాగ్ ఇట్లా ఉంటాయి కదా. సో నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్ ఇది. సో కంఫర్ట్ అది కూడా బాగానే ఉంది, మరీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు, బట్ పర్లేదు. మరి అంత ఎయిర్ ఇండియా అంత దారుణంగా కూడా లేదు. అదేంటో నాకు లక్కీగా ప్రతి ఫ్లైట్లో కూడా విండో సీటే దొరికింది. మా ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ 10,000 పే చేశాడు విండో సీట్స్ కోసం ఎక్స్ట్రా. నాకు ఫ్రీగానే అన్ని విండో సీట్సే వచ్చాయి. ఇది డొమెస్టిక్ ఫ్లైట్ అవ్వడం వల్ల ఇందులో ఎంటర్టైన్మెంట్కి టీవీ స్క్రీన్స్ కానీ అవి ఏం లేవు. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మాకు కొన్ని స్నాక్స్ అవన్నీ పెట్టారనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడో డౌట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఫ్రీగా ఎన్నంటే అన్ని చాక్లెట్స్ ఇస్తారు, కేక్స్, డేట్స్ ఇవన్నీ ఇస్తారని చెప్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ టైం నేను ఇది ఎక్కడము, సో ఎక్స్పీరియన్స్ చేయాలి ఏమేమి ఇస్తారో. సో ఇలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కాసేపటికే వీళ్ళు మాకు ఇక్కడ స్మోక్డ్ ఆల్మండ్స్ ఇచ్చారు అండ్ అలాగే ఒక కోక్ ఇచ్చారు. సో ఇది తినేసి మెల్లగా తాగి అట్లా ఫోన్లో గేమ్స్ ఆడుకునే లోపుని ముంబై అయితే వచ్చేసింది అనమాట. సో ప్రతి ఎయిర్పోర్ట్లో మాకైతే ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ముంబైలో వచ్చిన తర్వాత ఇండియా వదిలి వెళ్తున్నందుకు ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీకి ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. స్టాప్ వచ్చింది. ముంబైలో ల్యాండ్ అయ్యాక మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఇంకో బస్సు ఎక్కించి వేరే టెర్మినల్కి అయితే తీసుకెళ్లారు. నాకైతే చాలా టెన్షన్ వేసింది, ఎందుకంటే వీళ్ళు ఎయిర్పోర్ట్ లోపల్లో కాకుండా టెర్మినల్ డైరెక్ట్ బయట నుంచి తీసుకెళ్లారు, ముంబై రోడ్స్ మీద నుంచి. ఇదేంటో ఇటు తీసుకెళ్తున్నారు అనుకున్నాను, బట్ ఫైనల్లీ వాళ్ళు ఎయిర్పోర్ట్కే తీసుకెళ్లారనమాట. సో ముంబైలో మళ్ళీ చిన్న ఇమిగ్రేషన్ అయితే జరిగింది మాకు. అక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగి స్టాంప్ వేసి అయితే వదిలేశారు. బట్ మల్టిపుల్ లేఓవర్స్ పెట్టుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి చెక్ ఇన్ అప్పుడు అన్ని సామాన్లు అన్నీ తీసి బెల్ట్స్, షూస్ ఇవన్నీ తీసి బాస్కెట్లో వేసి సెక్యూరిటీ క్లియరెన్స్ చేసుకొని రావాలి. బట్ ప్రైస్ కోసం తప్పదు అవన్నీ. సో చీప్ ఫ్లైట్స్ కావాలంటే ఆబ్వియస్లీ లేఓవర్స్ ఎక్కువే ఉంటాయి. ఇక్కడ మాకు ముంబైలో 7 hours లేఓవర్ అయితే ఉంది. సో చాలా ఎక్కువ లేఓవర్ ఉంది ఇక్కడ. సో మంచి స్లీప్ అయ్యాలి. బట్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు అండ్ లేఓవర్స్ ఉంటాయి, బట్ 7 hours కూడా వాళ్ళు ఎయిర్పోర్ట్లో మహా అయితే 1 hour తిరగగానే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది, వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి లాంజెస్ ఇవన్నీ ఉంటాయని చెప్పి చాలామందికి తెలియదు. సో మీకు ఒక మంచి వెబ్సైట్ చెప్తాను ఇక్కడ. సో దీని పేరు డ్రీమ్ ఫోక్స్ అనమాట. ఇందులోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయ్యి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మీకు జస్ట్ 1 రూపీకే లాంచ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో అన్నిట్లో చూశాను నేను, బట్ ఎప్పుడు యూజ్ చేసుకోలేదు అండ్ నేను ట్రై చేస్తే అది నాకు వర్కౌట్ అయింది. ఇట్లా మనకి QR కోడ్ వస్తుంది అనమాట. సో దాన్ని పట్టుకొని వెళ్తే మనకి ఫ్రీగా అన్లిమిటెడ్ ఫుడ్, డ్రింక్స్ అండ్ మంచిగా పడుకోవడానికి కూడా మంచి లాంజెస్ అయితే ఉంటాయి. చాలామంది యూటిలైజ్ చేసుకోరు, బట్ డెఫినెట్గా స్టూడెంట్స్ కానీ ఎవరన్నా ఉంటే కనుక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి డెఫినెట్గా ఇదైతే యూటిలైజ్ చేసుకోండి. మనలో చాలామందికి అందరికీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా. సో జస్ట్ 1 రూపీ పే చేస్తే మనకి ఇంకో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫుడ్ కానీ అన్నీ ఫ్రీ మాట. సో మీరు ఎంతన్నా తినచ్చు, ఎంతసేపు అన్నా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ మేము మంచిగా కుమ్మేసాము ఫుడ్. మళ్ళీ మాకు ఫ్లైట్లో ఎలాంటి ఫుడ్ ఉంటుందో తెలియదు కాబట్టి మంచిగా కడుపు నిండా తినేసి అయితే ఉన్నాము. అండ్ వీళ్ళు ప్రతి 3 hours మెన్యూ కూడా చేంజ్ చేస్తున్నారు, 2-3 hours. సో మేము నైట్ వచ్చాం కదా, మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ క్రొసాంట్లు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టారు. నాకైతే ఇది కంప్లీట్గా వర్త్ అనిపించింది, ఎందుకంటే జస్ట్ 1 రూపీకే మనకి ఇంత ఫుడ్, డ్రింక్స్ అండ్ రెస్ట్ ఏరియా వస్తుంది. మనకి ఎయిర్పోర్ట్లో ప్రైజెస్ తెలుసు కదా ఎంత ఎక్కువ ఉంటాయో ఫుడ్ కొనుక్కోవాలంటే మనము. అండ్ అలాగే చాలామందికి డౌట్ ఉంటుంది మన క్రెడిట్ కార్డ్ లేకపోతే ఎలాగా అని చెప్పి. మీకే ఉండాల్సిన అవసరం లేదు, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో ఎవరిదన్నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఆ యాప్లో జస్ట్ 1 రూపీ పే చేస్తే మనకి QR కోడ్ వస్తుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసి మనం లోపలికి అయితే వచ్చి లాంజ్ యాక్సెస్ మొత్తం పొందొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి పాపము ఈ ఆఫర్ ఉంటుంది ఇలాంటివి ఉంటాయని తెలియక వాళ్ళు బయటే పడుకుని పోయి బయట కింద పడుకుని పోయారు చాలామంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వీళ్ళు కూడా చూసారా, ఇక్కడే పాపం రెస్ట్ తీసుకుంటున్నారు. సో మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కువ రెగ్యులర్గా ట్రావెల్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ట్రిక్ వాళ్ళకి చెప్పండి.
మొత్తానికి 7 అవర్స్ అయితే బాగానే టైంపాస్ చేసేసాము, తెలియకుండానే టైం అయిపోయింది. లాస్ట్గా కొంతసేపు ముంబై ఎయిర్పోర్ట్ మొత్తం ఒకసారి తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఫైనల్లీ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. అండ్ లక్కీగా ఇక్కడ మాకు ఒక తెలుగు అతనే పరిచయం అయ్యాడు అనమాట, ఇంకో స్టూడెంట్. సో మనకి ట్రావెల్ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త కొత్త పీపుల్ కలుస్తాం కదా, సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి సరైన క్యాండిడేట్ దొరికితే. అండ్ ఇక్కడ లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా పెద్ద ఫ్లైట్ అనమాట. సో ప్రాపర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, సో అందుకే చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. అండ్ దీని లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకి బాగుంది ప్రీవియస్ ఫ్లైట్ కన్నా. అండ్ మనకి ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ లక్కీగా నాకు ఈ ఫ్లైట్లో కూడా విండో సీట్ అయితే దొరికింది. ఈ ముంబై టు ఇస్తాన్బుల్ ఫ్లైట్ జర్నీ వచ్చేసి 7 అవర్స్, అంటే మా లేఓవర్ కన్నా తక్కువే ఇస్తాన్బుల్ వెళ్ళడానికి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్, అందులో ఇవన్నీ టీవీ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిందే కదా. సో ఫస్ట్ టైం కాబట్టి అన్నీ గెలుకుతూ ఉంటాము, అలా టైంపాస్ అయిపోద్దని అయితే అనుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇది కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. బట్ ప్రతిసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఆ వ్యూస్ అయితే అసలు క్రేజీ ఉంటున్నాయి. అండ్ ఈసారి కూడా నాకు జస్ట్ వింగ్ పక్కనే వచ్చింది సీట్. ఇంకా మా సీట్ దగ్గర ఉన్న థింగ్స్ని, స్క్రీన్ని మొత్తం గెలకడం నేను మొదలుపెట్టాను. మా ఓడు ముంబైలో లేఓవర్లో పడుకోలేదు అండ్ ప్రశాంతంగా ఇక్కడ పడుకుందాం అనుకున్నాడు. అంతలోపల ఇలా మీ ఫ్లైట్లో కూడా పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక మీకు టార్చరే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇటు ఒక 3 అవర్స్ ఏడుస్తూనే ఉన్నాడు. అండ్ నేనైతే ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని మంచిగా మ్యూజిక్ వినుకుంటూ అలా టైంపాస్ చేశాను. కానీ మిగతా చాలామంది ఆ బాబు వల్ల ఇబ్బంది పడ్డారు. మా అతని తప్పు కూడా ఏం లేదనుకోండి. ఇలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే అసలు ఇది ఎంత స్పీడ్లో ఉంటుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. సో వెంటనే మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని చూశాను ఎంత స్పీడ్లో వెళ్తుందని చెప్పి. ఇది GPS యాప్. అండ్ గెస్ట్ చేయండి మీరు ఇది ఎంత స్పీడ్ ఉంటుందో. కింద టేక్ ఆఫ్ అయ్యేట ముందే ఆల్మోస్ట్ 200 స్పీడ్లో ఉన్నది. అండ్ జస్ట్ ఇట్లా టేక్ ఆఫ్ అయిన వెంటనే అది 300కి అయితే వెళ్ళింది. మనకి చూస్తుంటే ఏదో తక్కువ స్పీడ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ వన్స్ ఈ ఫ్లైట్ ప్రాపర్ హైట్కి రీచ్ అయ్యి స్టెబుల్గా ఉన్న తర్వాత దగ్గర దగ్గర 1000 కిలోమీటర్స్ 950-960 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంది. సో మనకు అసలు చూస్తే అలా అనిపించదు, కానీ చాలా స్పీడ్గా వెళ్తుంది. అండ్ అలాగే నేను ఒకసారి వాష్రూమ్స్ ఎలా ఉంటాయి ఫ్లైట్లో అని చెప్పి క్యూరియాసిటీతో వచ్చానమాట. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి. ఇక్కడ చూస్తే చాలా చాలా చిన్నగా ఉంది. జస్ట్ ఒక పర్సన్ అలా నుంచోవడానికి సరిపోతుంది. కొంచెం గట్టిగా లావుగున్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్ మనకి వెంటనే ఫుడ్ అయితే వచ్చేసింది. బేసిక్ బ్రెడ్ ఇంకా ఏ కర్రీ అది పెట్టారు. అండ్ మనం ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నప్పుడే మనకి అక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, మనకి వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పి మనం మీల్ సెలెక్ట్ చేసుకునేది. సో ఇండిగో ఫ్లైట్స్లో హిందూ మీల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇదైతే మేము తీసుకున్నాము. అండ్ ఫుడ్ అయితే బాగానే ఉంది. అంటే ఓవరాల్గా నేను మరీ వరస్ట్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, బట్ కంపారిటివ్లీ చాలా బాగుంది. అండ్ అలా ఫుడ్ తిని కాస్త ఒక సిరీస్ చూసేసరికి ఇస్తాన్బుల్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ వ్యూస్ అయితే అసలు అద్దరిపోయాయి, ఆ క్లౌడ్స్ అదంతా కూడా. సో మనకి ల్యాండ్ అయ్యేటప్పుడు క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉంటాయి. అండ్ మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే లేఓవర్స్ ఉన్నప్పుడు మనం డిఫరెంట్ కంట్రీలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫ్లైట్లో మేము ఇప్పుడు ఇస్తాన్బుల్ వచ్చాం కదా, అదే మీరు ఎమిరేట్స్ అయి బుక్ చేసుకుంటే దుబాయ్, నెక్స్ట్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ చేసుకుంటే యూకేకి వెళ్తుంటాయి ఫ్లైట్స్. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో, క్లౌడ్స్ మూవింగ్ అవన్నీ. అండ్ ఇప్పుడు నాకైతే ప్రాపర్ ఫారెన్ వైబ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ అవన్నీ కూడా రైట్ సైడ్ చేంజ్ అయిపోయాయి వీళ్ళు పికప్ చేసుకుంటే బస్సులో. అండ్ హెవీ విండ్స్ ఉన్నాయన్నమాట మేము దిగంగానే, చాలా చల్లగా ఉంది. అండ్ మీకు చెప్పాను కదా ముందు ఈ వీడియోలో ఫ్లైట్ టికెట్స్ ఎలా చీప్గా బుక్ చేసుకోవాలని చెప్పి. సో బేసిక్గా ఎప్పుడన్నా ఫ్లైట్ మనం ఎంత ముందు చేసుకుంటే అంత తక్కువకి వస్తాయి. బట్ కొన్ని కేసెస్లో మనకి సడన్గా ట్రిప్ అయితే వస్తుంది అనమాట. నా కేసులోనే నేను జస్ట్ 20 days బిఫోర్ బుక్ చేసుకున్నాను. అందుకు నాకు ఇది లైక్ 55,000 పడింది. నేను ఇంకొంచెం ముందు బుక్ చేసుకుంటే ఇదే ఫ్లైట్ నాకు 40,000కి పడుదును. క్రేజీ డీల్ అయిపోతున్నప్పుడు. సో మీరు కూడా ఎప్పుడైనా ఫ్లైట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సో ఇవన్నీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. యూజువల్గా స్కై స్కానర్, కయాక్ వెబ్సైట్స్లో మీకు ఆ క్యాలెండర్ మంత్ మొత్తంలో ఏ డేట్స్ని తక్కువ ఉన్నది అండ్ అన్ని వెబ్సైట్స్లోని సేమ్ ఫ్లైట్కి అన్ని వెబ్సైట్స్లో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి కదా, సో అవన్నీ కంపేర్ చేసి మీకు అయితే చూపిస్తుంది. సో ఆ రెండు చెక్అవుట్ చేయండి. అండ్ మేమైతే ఇప్పుడు ఇస్తాన్బుల్ ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకొంతసేపు లేఓవర్ ఉంటుంది. అండ్ దానికి ముందు ఇక్కడ మాకు ఒక చిన్న సెక్యూరిటీ చెక్ అయితే జరిగింది. ర్యాండమ్గా కొంతమందిని పక్కకు తీసుకెళ్లారు అనమాట. అందులో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. సో పక్కకు తీసుకెళ్ళి వాళ్ళని ఒక పేపర్తో వాళ్ళ ఫింగర్స్ దగ్గర అదంతా టెస్ట్ చేశారంట. బ్యాగ్లన్నీ పెట్టేసాను, ఇలా రిలాక్స్ ఇలా అన్నారు. ఇలా వైట్ కలర్ పేపర్ ఏదో అతడు సినిమా చిన్న పేపర్ అంటే తలంటే దేనికి అది అడిగా వాట్ ఈస్ దట్ అంటే ఎనీ డ్రగ్ డిటెక్టర్ అని అంటాడు. నేను చూడంగానే అలాగే అనుకుంటాడులే. ఉంది బ్రో ఎయిర్పోర్ట్.
బయట కంట్రీస్లో మన మొబైల్ నెట్వర్క్ పనిచేయదు కాబట్టి ఇక్కడే ఎయిర్పోర్ట్స్లో ఫ్రీ వైఫై నెట్వర్క్ అయితే ఉంటుంది. జస్ట్ మన పాస్పోర్ట్ని స్కాన్ చేస్తే 1 అవర్ ఫ్రీ వైఫై అయితే వస్తుంది. సో దాన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో మేమైతే వెంటనే ఇంట్లో వాళ్ళకి అది కాల్ చేసి మా ట్రావెల్ అప్డేట్స్ అన్నీ ఇచ్చేసాము. అండ్ కొంచెం ఆకలేయంగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపించాయి మాకు. బట్ అవి పర్చేస్ చేయడానికి మాకు టర్కిష్ కరెన్సీ లేదు. సో దానికోసం ఇక్కడే మాకు ఎక్స్చేంజ్ సెంటర్ కనిపించింది అనమాట. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక $20 ఇస్తే వాళ్ళు మాకు 420 టర్కిష్ లీరా అయితే ఇచ్చారు. సో దాన్ని తీసుకొని ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఏమొస్తుందని చూస్తే మేము ఒక $400 లీరా పెడితే ఈ పపాయిస్ చికెన్ వచ్చిందనమాట. ఇది ఆల్మోస్ట్ మన KFC చికెన్ లా ఉంది. సో అవి తినేసి కాస్త రిలాక్స్ అయిపోగానే మాకు ఫ్లైట్కి టైం అయిపోయింది. వెంటనే మేము బోర్డింగ్ పాస్ పట్టుకొని వెళ్ళిపోయాము గేట్ దగ్గరికి. అండ్ ఫ్లైట్ లోపలికి వెళ్ళంగానే ఇది కూడా మంచి పెద్ద ఫ్లైట్ అనమాట. అండ్ ఇందులో కూడా స్క్రీన్ అదంతా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దాకా ఎక్కిన ఫ్లైట్స్లో ఇది కొంచెం బెటర్ ఉందన్నమాట. నేను మరీ వరస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. 55,000 ఫ్లైట్ అంటే ఏముంటుందిలే అనుకున్నాను. బట్ చాలా బాగుంది. దీనికి మంచిగా రిమోట్ అండ్ టచ్ స్క్రీన్ ఇదంతా ఇచ్చారు. అండ్ లెగ్ స్పేస్ అది కూడా చాలా బెటర్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. అండ్ ఇప్పుడు మేము ఎక్కింది వచ్చేసి టర్కిష్ ఎయిర్లైన్స్ అనమాట. యూజువల్గా ప్రతి ఫ్లైట్లో మనకు ఒక కిట్ ఇస్తారు కదా. సో అలాగే ఈ లాంగ్ ఫ్లైట్స్లో మాకు కూడా ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. సో ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే ఒక బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్లో చాలా స్టఫ్ ఉందన్నమాట. ఒక మంచి పిల్లో, ఒక బెడ్షీట్, అండ్ అలాగే ఐ మాస్క్ అండ్ ఇయర్ ప్లగ్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, ఇంకా చాలా స్టఫ్ అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. సో నేను పెట్టిన ప్రైస్కి ఈ ఫ్లైట్కి చాలా వర్త్ అనిపించింది అన్ని స్టఫ్ కూడా. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయిపోయింది. వ్యూస్ కూడా అద్దిరిపోయినాయి. సో ఇస్తాన్బుల్ మీద నుంచి వెళ్తుంటే క్రేజీ అనిపించినాయి వ్యూస్ అసలు. అండ్ మీకు ఇందులో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్గా చూస్తున్నప్పుడు ఆ ఫీలే డిఫరెంట్ ఉన్నది. అండ్ ఈ ఫ్లైట్లో అయితే ఈ స్క్రీన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో లైవ్ మ్యాప్ అయితే ఉంది. లైవ్ కెమెరాతో మన ఫ్లైట్ ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అదంతా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ 3D మ్యాప్ కూడా ఉన్నది. సో మన ఫ్లైట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడున్నది అండ్ మన డెస్టినేషన్కి వెళ్ళడానికి ఏ కంట్రీస్ దాటి ఎలా వెళ్తుంది, ఏ రూట్లో వెళ్తుంది అదంతా కూడా మంచి యానిమేషన్తో క్రేజీగా కనిపిస్తుంది. సో కాసేపటికి ఇక్కడ నాకు మ్యాప్లో కింద ఐస్ కనిపించింది అనమాట. ఏముంటుందబ్బా అని చెప్పి జస్ట్ విండో దగ్గర చేయి పెట్టి చూస్తే చాలా చల్లగా ఉన్నది. అండ్ కిందకి చూస్తే స్టన్నింగ్ వ్యూస్, అసలు క్రేజీ అంటే క్రేజీ వ్యూస్ ఉన్నాయి. కింద మొత్తం మంచు కొండలు ఉన్నాయి అండ్ మధ్యలో సీ ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు కెమెరా ఈ వ్యూలో కనిపించట్లేదు కానీ అసలు లైవ్గా చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ కింద అదంతా కూడా. అండ్ టెంపరేచర్ కూడా మనకి చూపిస్తుంటుంది అనమాట. బయట టెంపరేచర్ ఎంత ఉంది, లోపల ఎంత ఉందని. అండ్ ఈ లోపలే మాకు మెన్యూ అయితే వచ్చేసింది. సో ఈ మెన్యూలో మనకు కావాల్సిందన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి డ్రింక్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి అనమాట. ఏదన్నా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళే మాకు ఒక మంచి ఫుడ్ అయితే ఇచ్చేసారు మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత. అండ్ ఈ లోపుని ఈ స్క్రీన్లో కాస్త గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మన తెలుగు మూవీస్ అవి కూడా ఉంటాయి, చాలా తెలుగు మూవీస్ అవన్నీ. అండ్ ఫైనల్లీ అలా కొంచెం ఏదో మూవీ చూసే టైంకే ఈ ఎయిర్ హోస్టర్స్ వచ్చి మాకు ఫుడ్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ మాకు ఫుడ్ వచ్చేసి సమ్ వైట్ రైస్ విత్ బ్రొకోలీ ఇచ్చారు అండ్ ఒక డెజర్ట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక వైన్ బాటిల్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు నచ్చినట్టు డ్రింక్స్ అవి కూడా ఉంటాయి. సో డ్రింక్స్ అవి కూడా మీకు ఫ్రీగానే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఫుడ్ కూడా మనకి నేను ఒకసారి ఇస్తారనుకున్నాను, బట్ మీకు కావాలంటే అన్లిమిటెడ్ ఉంది ఇది. అంటే మళ్ళీ వాళ్ళు ఇంకో ప్యాకెట్ కూడా తెచ్చిస్తున్నారు ఎవరికైనా సరిపోకపోతే. అండ్ వాళ్ళే మనల్ని అడుగుతారు అనమాట మీకు ఏ జ్యూస్ కావాలి అన్నీ అని చెప్పి. సో జ్యూసెస్ ఉంటాయి. అండ్ వాటర్ ప్యాకెట్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది, కప్లో ఉంది. అండ్ కాసేపటికి ఫ్లైట్లో లైట్స్ అన్నీ ఆపేశారనమాట. ఒక డిమ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేసింది. సో బయట ఎంత వెళ్తురున్నా సరే లోపల మొత్తం డల్గా ఉంది. అండ్ నేను మధ్య మధ్యలో ఓపెన్ చేసేసరికి విండోస్ అందరికీ డిస్టర్బెన్స్ అయ్యేది. సో క్లోజ్ చేసే ఉంచాను. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఈ ఫ్లైట్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయి అండ్ మీకు క్విక్ టూర్ చూపిద్దామని చెప్పి అయితే వచ్చాను. సో సేమ్ మనకి ఏ ఫ్లైట్లో చూసుకున్నా చాలా చిన్నది ఉంటుంది వాష్రూమ్. జస్ట్ ఒక మనిషి నుంచోడానికి ఉండే స్పేస్ ఉంటుంది అంతే. సో మంచిగా మన కంఫర్టబుల్గా మన షూస్ అవన్నీ ఇప్పేసి వాళ్ళు ఇచ్చిన ఆ యూజ్ అండ్ త్రో చెప్పులు వేసుకొని తిరగచ్చు మనం ఫ్లైట్ అంతా కూడా. అండ్ అలాగే మనకు కావాలంటే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి స్క్రీన్లో. ఇక్కడ ఎదురుగా చూడండి పత్తాల గేమ్ అయితే ఆడుతున్నాడు ఎవరో. అండ్ లాస్ట్ ఫ్లైట్లో మాకు ఆ చిన్నపిల్లడు తగిలినట్టు ఈ ఫ్లైట్లో ఇతను తగిలాడు అనమాట. పొద్దున్న నుంచి రాత్రి వరకు గురక పెడుతూనే ఉన్నాడు. అండ్ కాస్త గ్యాప్ ఇచ్చి వీళ్ళు ఇంకో రౌండ్ ఫుడ్ అయితే తీసుకొచ్చేసారనమాట. ఈసారి ఏమొచ్చిందా అని చెప్పి ఎగ్జైటింగ్గా చూశాను. అండ్ ఈసారి ఏదో పొటాటో కర్రీ అండ్ అలాగే కాస్త సలాడ్స్ అండ్ ఒక డెజర్ట్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఈ ఫ్లైట్లో అయితే ఫుడ్ కొంచెం యావరేజ్గానే ఉంది, మొత్తం చప్పగా ఉంది. బట్ ప్రతిసారి బ్రెడ్ అయితే ఇస్తున్నాడు ఎంత వద్దన్నా సరే.
సో మంచి మ్యూజిక్ పెట్టుకొని ఈ డెజర్ట్ ఎంజాయ్ చేసుకుంటూ బయట వ్యూ చూస్తే మాత్రం ఆ ఫీలే వేరు. క్రేజీ అంటే క్రేజీ ఫీల్ ఉన్నది. సో అలా మొత్తానికి 11 అవర్స్ పడుకొని తిని అలా లొకేషన్స్ అన్నీ చూసుకొని కాస్త సినిమాలు చూసేసరికి మాకు గడిచిపోయింది. ఫైనల్లీ మేమైతే బోస్టన్ రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు ఫారెన్. మొత్తానికి ఇప్పుడైతే మా అందరి ఫేసుల్లో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకొని ఒక అట్లీస్ట్ 1 year ప్రాసెస్ ఉంటుంది చేసుకురావాలంటే. ఐఎల్స్ రాసి, జిఆర్ఈ రాసి, బ్యాంక్కి లోన్స్కి అప్లై చేసి దానికోసం తిరిగి, సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ ఘట్టము. సో జస్ట్ ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇది దాటంగానే మనం యూఎస్లో అడుగు పెట్టేసినట్టే. సో దీనికి చాలామంది భయపడతా ఉంటారు. అండ్ మెయిన్ నాకు అయిన డిసడ్వాంటేజ్ కూడా అంతే. గ్రూప్స్లో అందులో ఇందులో సో చాలా భయపెట్టారనమాట. పక్కకు తీసుకెళ్తున్నారు, పంపించేస్తున్నారు, అది అని చెప్పి. సో మన డాక్యుమెంట్స్, మన ప్రొఫైల్ క్లీన్గా ఉన్నంత వరకు ఎవ్వరు ఏం చేయలేరు మనల్ని. సో నావన్నీ కరెక్ట్గా ఉన్నా సరే ఆ గ్రూప్స్లో అవన్నీ చూసి కాస్త టెన్షన్ పడ్డాను. ఫేస్ అంతా భయంగా పెట్టాను. సో అందుకు వాళ్ళకి డౌట్ వచ్చి నన్ను పక్కకు తీసుకెళ్లారు. పక్కకు తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి జస్ట్ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ అడిగారనమాట. నా లోన్ డాక్యుమెంట్స్ అవన్నీ నేను అన్నీ చూపించాను, నా ఎంత క్లీన్గా ఉన్నాయని చెప్పి. సో వెంటనే వాళ్ళైతే నన్ను వదిలేశారు. సో మీరు కూడా ఇమిగ్రేషన్లో మెయిన్ కాన్ఫిడెన్స్. సో మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉన్నంత వరకు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో అలా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని హ్యాపీగా బయట. అలానే ప్రతిసారి ప్రతి ఎయిర్పోర్ట్లో ఇలాగే ఉంటుందని లేదు. ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్కలా ఉంటుంది ఇమిగ్రేషన్. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో కూడా నేను వెళ్ళినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చాలాసేపు ఉంచేశారు. ఎందుకంటే వాళ్ళు మరీ డబ్బా కాలేజెస్కి వెళ్ళారు అండ్ లోన్ డాక్యుమెంట్స్ అవి ప్రాపర్గా లేవు. అండ్ ఆల్సో ఒక్కసారి మీరు యూఎస్ వచ్చి మళ్ళీ ఇండియా వెళ్ళి రిటర్న్ అవుతుంటే కనుక మీ ఫోన్స్ అవన్నీ కూడా చెక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఏమైనా పార్ట్ టైమ్స్ చేస్తున్నారా అవన్నీ అని చెప్పి. అండ్ ఇక్కడ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ అది అడిగాను. బట్ యూజువల్లీ మేము వచ్చినప్పుడు అయితే అందరికీ స్మూత్గానే అయిపోయింది. అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేసినావు, ఎక్కడ, ఏ సిటీ, ఏ కంట్రీ? అండర్ గ్రాడా? దాని తర్వాత కాలేజ్ ఫీ ఎట్లా కడుతున్నావు అని అడిగి, లోన్ ఉందన్న, డాక్యుమెంట్ చూపాను, ఫీ కట్టినావా అని అడిగి, కట్టలే అన్న. ఇండియా ఫైనల్లీ బ్యాగ్స్ అవి కూడా వచ్చేసాయి. బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మేమున్న లొకేషన్ బోస్టన్ నుంచి మేము కనెక్టికట్ అంటే వేరే స్టేట్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 3.5 hours డ్రైవ్ ఉంటుంది. సో మాకు క్యాబ్స్ చూస్తే మాత్రం చాలా కాస్ట్లీ ఉన్నాయి. $500-600 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక ఫ్లైట్ టికెట్ ప్రైస్ ఉన్నాయి. సో అందుకు మేము కాలేజ్ గ్రూప్లో మెసేజ్ చేస్తే ఒక అతను రైడ్ ఇస్తా అని చెప్పారనమాట. సో యూజువల్లీ మీరు కూడా క్యాబ్స్ బుక్ చేసుకునే కన్నా కాలేజ్ గ్రూప్స్లో మెసేజ్ పెడితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. క్యాబ్స్తో పోల్చుకుంటే సకానికన్నా తక్కువ రేటుకి తీసుకెళ్తారు. మాకైతే $200కే ఇద్దరిని ఒక స్టేట్ తీసుకెళ్లారనమాట. సో మ్యాసచ్యూసెట్స్ నుంచి కనెక్టికట్ తీసుకెళ్లారు. సో ఫైనల్లీ ఇక్కడ మాకు ఎయిర్పోర్ట్లో పరిచయమైన ఫ్రెండ్ ఉన్నాడు కదా. సో మనోడు అయితే ఇక్కడే బోస్టన్ యూనివర్సిటీలోనే ఉంటాడు. సో మనోడికి సెండ్ ఆఫ్ చెప్పేసి లగేజ్ అదంతా పైన డ్రాప్ చేసేసి మేమైతే మళ్ళీ కిందకు వచ్చేసాము. బోస్టన్ ఎయిర్పోర్ట్ అయితే అసలు చాలా బాగుంది. ప్రతి కంట్రీ ఫ్లాగ్ అది ఉందన్నమాట ఇక్కడ. సో చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం యూఎస్ కదా, ఆ టెన్షన్, భయము ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మంచి ఎగ్జైట్మెంట్ కూడా ఉన్నది. అండ్ మెయిన్గా ఏంటంటే చాలామందికి యూఎస్ వెళ్ళిన స్టూడెంట్స్ కానీ, యూఎస్ అనే కాదు ఏ అబ్రాడ్ వెళ్ళిన చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్స్ని చూస్తే వాళ్ళకి అంటే ఏదో తెలియని ఒక నెగిటివిటీ, హేట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. నేను లాస్ట్ వీడియోలో యూఎస్ వెళ్తున్నా అని చెప్పిన షార్ట్ వీసా అప్రూవ్ అయిందని పెడితే దాని కింద చాలా హేట్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో నాకు అర్థం కాలేదన్నమాట. సో అంటే బేసిక్గా వెళ్ళే యూఎస్కి వచ్చే స్టూడెంట్స్లో 90% అందరూ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసే ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ పడే కష్టాలు ఇవన్నీ చూడలేక ఫ్యామిలీని ఏదో డెవలప్ చేద్దాం, సో దాన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంకొంచెం బెటర్ చేద్దాం, అప్పులు తీరుద్దాం అని చెప్పి అందరూ బయలుదేరుతారు. సో ఇలాంటి జర్నీలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రావడానికి ఒక ప్రాబ్లం అయితే వచ్చిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంత ఈజీ లైఫ్, ఫ్యాన్సీ లైఫ్ ఉండదు మీకు మన సోషల్ మీడియాలో చూసినట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు జస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఈ నెగిటివ్ కామెంట్స్, హేట్కి అయితే దూరంగా ఉండండి. అది నా పర్సనల్ రిక్వెస్ట్. అండ్ అలాగే మన ఛానల్ కూడా ఆల్మోస్ట్ 4 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను అనమాట. అబ్రాడ్లో ఎలా ఉంటుంది లైఫ్ ఇక్కడ, సో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ, జెన్యూన్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెడతాను. సో రేపటి నుంచి మంచి మంచి యూఎస్ కాంటెంట్ అయితే వస్తుంది. సో సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఆల్సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా ఈ అబ్రాడ్ ప్రాసెస్లో, ఇవన్నీ ఏమన్నా మీకు క్వైరీస్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే పర్సనల్గా మెసేజ్ చేయండి, అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మేము కనెక్టికట్లో ఉన్న ఒక యూట్యూబర్ హౌస్కి అయితే వెళ్తున్నాము టెంపరీగా. సో అతని పేరు నిత్యశేఖర్ అనమాట. సో చాలామందికి తెలిసి ఉంటుంది మీకు. సో స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాడు. సో మనోడైతే వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పిండు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము.
4 hours జర్నీ. అండ్ నాకు తెలిసి నెక్స్ట్ 2-3 days రెస్ట్ తీసుకోవడానికి అయిపోద్ది, ఎందుకంటే జెట్ లాగ్ ఉంటుంది భయంకరంగా. సో చాలా లాంగ్ ఫ్లైట్, డిఫరెంట్ టైమ్ జోన్స్ కదా, సో మన బాడీ క్లాక్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ బోస్టన్ అయితే గైస్ అద్దిరిపోయింది. బోస్టన్ వ్యూస్, ఈ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ కదా, సో మనోడిని అన్ని డౌట్స్ అడిగాను, కార్ ఎట్లా నేర్చుకోవాలి, ఎలా నడపాలి, అన్ని డౌట్స్ క్వశ్చన్లు అడిగాను. సో బోస్టన్ అయితే చాలా బాగుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది ఇక్కడ. సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ హౌస్కి అయితే రీచ్ అయిపోయాము. సో 3.5 hours జర్నీ తర్వాత కనెక్టికట్కి వచ్చాము. ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాము, భయంకరంగా ఆకలి కూడా వేస్తుంది. సో తెలియదు ఇప్పుడు ఫుడ్ ఏముంటుందో అని చెప్పి అనుకునే టైంలో వీళ్ళు వచ్చారనమాట. చెప్పాను కదా నిత్యశేఖర్ అని చెప్పి. సో అతను ఇంకో మా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు మా అమ్మ దగ్గరికి అయితే వచ్చారు. సో వాళ్ళు మాకు అర్ధరాత్రి పూట వెళ్ళి మరీ పాపం పునుగులు అవన్నీ తీసుకొచ్చారు, ఇండియా నుంచి వచ్చాం కదా అని చెప్పేసి. సో వచ్చి రాగానే ఫస్ట్ ఫుడ్డే మేము పునుగులు తిన్నామన్నమాట. సో క్రేజీ అనిపించాయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి చూసేసరికి హౌస్ అది కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది, అసలు సూపర్ వ్యూ ఉందన్నమాట, మొత్తం గ్రీనరీతో. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్, వీడియో ఎట్లా తీయాలి, ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, నేను అన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను కూడా మోస్ట్లీ ఇదే కమ్యూనిటీలో హౌస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ కమ్యూనిటీ చాలా బాగుంది. సో ఈ నెక్స్ట్ కమ్యూనిటీలో హౌస్ ఎట్లా తీసుకోవాలి, కాలేజ్ ఎలా ఉంటుంది, అవన్నీ వీడియోస్ కూడా వస్తుంటాయి. జస్ట్ సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో guys. See you in my next video. Until then, take care. Bye bye.